హాయ్ అందరికీ. నేను మా డ్యాడీని హాస్పిటల్ తీసుకెళ్తున్నానండి. మా అన్నయ్య డాక్టరే. సో, అక్కడికే తీసుకెళ్తున్నా. సో, అంటారు కదా అందరూ డాక్టర్లు లక్షలకు లక్షలు సంపాదిస్తారు. వాళ్ళకేముంది ఇట్లా చంపేస్తారు అది ఇది అని అంటా ఉంటారు కదా! వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళకే తెలుసు. ఎవరి జాబ్ గురించి వాళ్ళకే తెలుస్తది కదా! మా అన్నయ్య అని అనట్లేదు. నేను అందరి గురించి అంటున్నా ఇక్కడ. సో, వాళ్ళ కష్టం ఎంతుంటది అనేది వాళ్ళకే తెలుసు. సో, పొద్దున్న మా అన్నయ్య మా కోసం అని కాదు. ఆయనకొక సర్జరీ ఉందంట పొద్దున్నే. సో, 5:00కి లేచి రెడీ అయ్యి వచ్చిండు. ఇంకా ఇంటికెళ్ళేసరికి 1:00 అయిందంట నైట్. సో, వాళ్ళు ఎంత కష్టపడతారనేది నాకే తెలుసు. ఎందుకంటే నేను చూస్తా ఉంటా మా అన్నయ్యని. ఇక్కడ మా అన్నయ్యకి క్యాబిను. మా డ్యాడీని తీసుకెళ్ళిన నేను. మా డ్యాడీకి చిన్న సర్జరీ ఉండే. ఈ వరంగల్ హాస్పిటల్‌కి మాకు చాలా అంటే చాలా అనుబంధం అండి. ఎందుకంటే మా అన్నయ్య ఎప్పుడైతే ఈ హాస్పిటల్‌లో వచ్చారో అప్పటి నుండి మేము ఇక్కడే ఉంటున్నామనమాట. ఇక్కడే ఉండడం మీన్స్ ఏమొచ్చినా మేము ఇక్కడే అంటే అడ్మిట్ చేయడం గానీ, ఏదైనా ఇక్కడే అన్నయ్య దగ్గరికే వస్తాం మేము. సో, చాలా రుణం అన్నట్టు ఈ హాస్పిటలు. ఇది అన్నయ్య క్యాబిను. సో, డ్యాడీకి సర్జరీ అయిపోయింది. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో, అన్నయ్య కూడా వచ్చేసారు. చాలామంది పేషెంట్లయితే వెయిట్ చేస్తుళ్ళు. చాలా బిజీ. వాళ్ళకి తినడానికి కూడా టైం ఉండదు మా అన్నయ్యకైతే. ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నం తినరు. అట్లా అని పొద్దున కూడా ఎప్పుడో ఒకసారి డైలీ ఒకటి 2 సార్లు అంతే తింటారాయన. ఎంత బిజీ ఉంటారంటే అంత బిజీ ఉంటారు. సో, మా డ్యాడీని లోపల తీసుకెళ్ళిండ్రు సర్జరీ అని. సో, నేను పాపని ఆడిపిస్తున్నా ఇక్కడ. ఇదైతే ఉండట్లేదు అక్కడ. ఇక కొద్దిసేపు కూర్చో ఇక్కడ పాపలున్నారని ఇటు సైడ్ తీసుకొచ్చిన. కొద్దిసేపు ఇక్కడ ఆడుకుంది. ఇక మళ్ళీ అప్పటికే ఇక ఉండట్లేదు కిందికి పోదామంటే ఇక మళ్ళీ మా అన్నయ్య క్యాబిన్‌కి వెళ్ళిన. ఇక అక్కడ చాలామంది పేషెంట్స్ కూడా ఉన్నారు. అంతలో మా నాన్న కూడా వచ్చేసిండు. అయిపోయింది సర్జరీ. కిందికి తీసుకొచ్చిళ్ళు. పెద్ద సర్జరీ అని కాదు కానీ వెనకాల బ్యాక్ సైడ్ చిన్న గడ్డలాగా అయింది. సో, అందుకనేసి వెళ్ళినామన్నమాట. ఇది వరంగల్ హాస్పిటలు. ఎవరన్నా కావాలంటే